వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్తే ఆర్పిఎఫ్ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ ఈరోజు. సో ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. ఇంకా ఈ యొక్క అప్లికేషన్ అంటే ఆర్పిఎఫ్ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు అప్లై చేసుకొని వారు ఈరోజు సాయంత్రం 6 గంటల లోపల వెళ్ళి అప్లై చేసుకోండి. అలాగే అప్లై చేసేటప్పుడు మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండేలా చూసుకోండి. మీరు ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టి అప్లై చేస్తున్నారో అంటే పాతది ఉంటే పాతది, కొత్తది ఉంటే కొత్తది, ఆ సర్టిఫికేట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పోగొట్టుకోవద్దు. అలాగే అప్లికేషన్లో ఏ చిన్న పొరపాటు కూడా చేయవద్దు. 1-2 సార్లు మీ యొక్క ఏవైతే పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా అంటే మీ విద్యార్హతలు కానీ, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ అవన్నీ కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. మరి ఈ యొక్క ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఎంపిక విధానం వచ్చేసరికి అందరికీ ఒకే రకంగా ఉంటుంది. ముందుగా సిబిటి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్, తర్వాత రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో సిబిటి ఎగ్జామ్ దగ్గరికి కనుక అంటే సిలబస్ కనుక గమనిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి మొత్తం 120 క్వశ్చన్లు ఉంటాయి. 120 మార్కులకు ఈ యొక్క ఎగ్జామ్ జరుగుతుంది. ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులు, అర్థమెటిక్ నుంచి 35 క్వశ్చన్లు 35 మార్కులు, రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్లు 35 మార్కులు రావడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ప్రతి ఒక్క క్వశ్చన్కు 1 మార్కు కేటాయించడం అనేది జరిగింది. అలాగే 1/3 నెగిటివ్ విధానం కూడా ఉంది. అది కూడా అభ్యర్థులు గమనించాలి. ఈసారి ఎగ్జామ్ తెలుగులో ఉండడానికి ఆస్కారం ఉంది కాబట్టి అటు ఏపీ పోలీసు మరియు తెలంగాణ పోలీసు ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అయ్యేటువంటి పాత అభ్యర్థులు అంటే గత అభ్యర్థులందరికీ కూడా ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. మీరు ఆల్రెడీ ఈ యొక్క సబ్జెక్టులు ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను ఇక కంటిన్యూ కనుక చేస్తే ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకుండా కనుక నిర్విరామంగా కనుక మీరు కనుక కృషి చేసినారంటే డెఫినెట్గా మీరు ఈ యొక్క ఆర్పిఎఫ్ పోస్ట్ను 100% సాధించవచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.